ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. చూడండి, 30 డిగ్రీలు తిరిగినటువంటి స్థలం కానీ, లేదా ఇల్లు కానీ మనం నివాసయోగ్యం కాదు అని కొందరు చెప్పడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వారి మాటల వల్ల తీవ్రమైన నష్టాలకే గురి అవుతారు. ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే, డిగ్రీలను అనుసరించి మనం ఒక గృహం ఏర్పాటు చేసుకున్నట్లయితే అది బ్రహ్మాండంగా యోగిస్తుంది తప్ప, మనము డిగ్రీలకు అనుగుణంగా మాత్రమే ఇల్లు కట్టుకుంటే ఆ స్థలం కానీ, ఆ యొక్క గృహం కానీ సరిపోతుంది. కాకపోతే మనం చేసేటువంటి పొరపాటు ఏదైనా సరే, దిక్కులకు అనుగుణంగా మనం ఇంటిని తిప్పి కట్టడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప, ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే, అదే విధానాన్ని మనము అంటే డిగ్రీలకు అనుగుణంగా మనం ఇంటి నివాసం మనం ఏర్పాటు చేసుకునేటువంటి ద్వారాలు కానీ, సెప్టిక్ ట్యాంక్ గుంతలు కానీ, లేదా మీరు ఏర్పాటు చేసుకునే బోరు లేదా సంపు కానీ ఏవైనా సరే, మనం డిగ్రీలను అనుసరించి మాత్రమే చేసుకున్నప్పుడు అది ఖచ్చితంగా యోగిస్తుంది. అలా తిరిగినటువంటి స్థలాలు కానీ, లేదా ఇల్లు కానీ ఏవైనా సరే పనికిరావు అనే వారి మాటలు మీరు విని నష్టపోకండి. మనం డిగ్రీలను అనుసరించి మాత్రమే చేసుకున్నట్లయితే బాగుంటుంది. అంతేకానీ చాలామంది దిక్కులు తిరిగాయి కదా అని దిక్కులకు అనుగుణంగా ఇంటినే తిప్పి కట్టడం వల్ల నష్టం జరుగుతూ ఉంది. అలాంటి పొరపాట్లు ఎవరు చేయవద్దు. మనం రోడ్డును అనుసరించి లేదా పక్కింటి వారి అంటే వారి ఇంటిని అనుసరించి మాత్రం మనం ఇంటిని ఏర్పాటు చేసుకొని డిగ్రీలకు అనుగుణంగా మనం ఏర్పాటు చేసుకునేటువంటి నిర్మాణాలు ఏవైనా సరే బ్రహ్మాండంగా యోగిస్తాయి తప్ప, అలా తిరిగినటువంటి ఇల్లు కానీ, స్థలాలు కానీ మనకు ఉపయోగపడవు అన్న వారి మాటల వల్ల ఎంతో కొంత మేర నష్టం జరుగుతుంది కాబట్టి నేను తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం.